రోబో న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్త. దళిత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కొండా లక్ష్మణ్ బాపూజీ ఈ రోజు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథి జిల్లా కలెక్టర్ వెంకటేష్ దౌత్రే, ఉమ్మడి హైదరాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్, జాయింట్ కలెక్టర్ వేణుగారుడి ఆర్ఓ గారు, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు, ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జాతీయ నాయకులు రేగుంట కేశవరాం, మాదిగ బీజేపీ నాయకులు కొంగ సత్యనారాయణ, బీసీ సంఘం జిల్లా రూపున రమేష్, బీసీ యువజన సంఘం నాయకులు ఆవిడపు ప్రణయ్, ఇతర పద్మశాలి సంఘం రాష్ట్ర జిల్లా మండల నాయకులు పాల్గొని ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి అగర్బత్తులు వెలిగించి కొబ్బరికాయలు కొట్టి ఘనంగా జయంతి వేడుకలను నిర్వహించడం జరిగింది. అనంతరం ఇట్టి కార్యక్రమము ముఖ్య అతిథి జిల్లా కలెక్టర్ వెంకటేష్ దౌత్రేగారు, అతిథులు ఎమ్మెల్సీ దండే విఠల్, జాయింట్ కలెక్టర్ వేణుడి ఆర్ఓ గారు, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు రూపున రమేష్, ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జాతీయ నాయకులు రేగుంట కేశవరాం, మాదిగ మాట్లాడుతూ కొండ లక్ష్మణ్ బాపూజీ గొప్ప సంస్కర్త అని, నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన కొండా లక్ష్మణ్ బాపూజీ కొమరం భీం జిల్లా వాంకిడి మండలంలో 1915 సెప్టెంబర్ 27వ తేదీన జన్మించాడని, అలాగే 1952లో మొట్టమొదటిగా ఆసిఫాబాద్ నియోజకవర్గము నుండి ఎన్నికైన రాజకీయవేత్త, అలాగే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1969లోనే తన మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసి గొప్ప నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. కొండా లక్ష్మణ్ బాపూజీ తన 3 సంవత్సరాల వయసులోనే తల్లి మరణించడం జరిగింది. ప్రాథమిక విద్యాభ్యాసం ఆసిఫాబాద్లో, న్యాయశాస్త్ర విద్యను హైదరాబాదులో పూర్తిచేసి 1940లో న్యాయవాది వృత్తిని చేపట్టారు. 1940లో న్యాయవాది వృత్తిని చేపట్టిన కొండా లక్ష్మణ్ బాపూజీ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేసిన వారిపై కేసులు వాదించి విజయం సాధించడం జరిగింది. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం పనిచేశారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు దేశమంతా ప్రజలు ఆనందోత్సవాలతో పండుగలు జరుపుకుంటే, తెలంగాణ ప్రజలు నిజాం నిరంకుశత్వానికి లోనై కష్టాలు పడుతుంటే అది చూసి విమోచనోద్యమం పాల్గొన్నారు. 1947 డిసెంబర్ 4న నిజాం నవాబు నారాయణరావు బృందంలో కొండా లక్ష్మణ్ బాపూజీ నిందితుడుగా ఉన్నాడు. 1957లో చిన్న కొండూరు నుంచి విజయం సాధించి అదే సంవత్సరం శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఎన్నికయ్యారు. 1967లో భువనగిరి నుంచి విజయం సాధించి కాసు బ్రహ్మానందం రెడ్డి మంత్రివర్గంలో కేబినెట్లో చిన్న తరహా కుటీర పరిశ్రమలు, ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశాడు. 1969లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనుద్యమ సమయంలో తన పదవికి రాజీనామా చేశాడు. 1908లో సచివాలయ సమీపంలో హుస్సేన్ సాగర్ తీరాన నెక్లెస్ రోడ్ వద్ద భూమికొని జలదృశ్యం భవనం నిర్మించుకున్నాడు. 2002లో చంద్రబాబు ప్రభుత్వం జలదృష్ట భవనాన్ని నేలమట్టం కూల్చివేశాడు. ఇట్టి సంఘటనపై కొండా లక్ష్మణ్ బాపూజీ కోర్టుకు వెళ్లగా కోర్టు తీర్పు బాపూజీకి అనుకూలంగా విజయం సాధించాడు. కొండా లక్ష్మణ్ బాపూజీ బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో పోరాటాలు చేసి విజయాలు సాధించిన మహానాయకుడు. 97 సంవత్సరాల వయసుగల కొండా లక్ష్మణ్ బాపూజీ సెప్టెంబర్ 21వ తేదీన మరణించగా 22/9/2012 నాడు జలదృశ్యంలో అంత్యక్రియను నిర్వహించడం జరిగింది అని పలువురు వక్తలు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి సేవలను స్మరించుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఆశయ సాధనకై పనిచేయాలని, అలాగే కొమరం భీం జిల్లా కేంద్రంలో మహనీయుడైన కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ప్రభుత్వం వెంటనే చర్య తీసుకుని కాస విగ్రహం ఏర్పాటు చేయాలి అని కోరారు. ఆ వ్యక్తి ఇక్కడే ఉంటారంటే మన అందరికీ అంటే అదృష్టం మనం అందరూ భావించాలి. విశ్రాంత ఉద్యోగ సంఘ భవనంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి. కొమురం భీం జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని స్థానిక విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనం నందు కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలతో అలంకరించి జయంతిని నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ, బాపూజీ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడం, తదుపరి శాసనసభ్యులుగా అసెంబ్లీలో 2 మార్లు వెళ్లడం, మరి ముఖ్యంగా తెలంగాణ తొలిదశ ఉద్యమం, మలిదశ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడం మనందరికీ గర్వకారణం అని సమావేశంలో వక్తలు కొనియాడారు. ఇట్టి కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు ఎం. జయదేవ అబ్రహం,
కార్యదర్శి ఎం. శివప్రసాద్, బాండ్లపెల్లి నరసయ్య, ఏఎస్ఆర్ మూర్తి, కె. నర్సయ్య, చిన్నన్న, అన్వర్ అహ్మద్, పురుషోత్తమన్, మురారి, పురుక సీతారాం, అంకయ్య, ఇస్తారు, స్వామి ఇతర సంఘ సభ్యులు పాల్గొనడం జరిగినది.